ఒక్కోసారి నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంటుంది. అంటే ఇలాంటి ఎదవలక మనం ఆ రోజు హెల్ప్ చేసింది అనిపిస్తుంటుంది. అసలు ఏం జరుగుతుంటుందంటే ఇక్కడ మనం వర్క్ చేసే ప్లేస్లోనే లేకపోతే మన ఫ్రెండ్స్కి ఏదో కష్టం అని చెప్తారు. మనం ఆడి బాధ చూడలేక మనకి కుదరకపోయినా అంటే మన స్థాయికి మించి హెల్ప్ చేస్తున్నాం. ఒక్కోసారి పక్కన వాళ్ళ దగ్గర తీసుకుని ఏదో ఒకటి చేసి వాళ్ళు ఏం చేస్తారో ఏ టైంకి ఇచ్చేస్తానన్న ఆ టైంకి ఎలాగ ఇవ్వరు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంకి ఇవ్వరు. ఆ టైం కాదు కదా, ఆ టైం నెలలు సంవత్సరాలు పట్టేసిన ఇవ్వరు కొంతమంది. అంటే వాళ్ళు డబ్బులు లేక ఇబ్బందుల్లో ఉండి ఇవ్వకపోవడం కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ నొప్పి అంటే తీసుకున్నప్పుడున్న సుఖం ఇచ్చేటప్పుడు నొప్పి వచ్చేస్తుంటుంది వాళ్ళకి. మరి ఎంత దారుణంగా ఉంటారంటే జనాలు. మనం ఒకసారి ఫోన్ చేస్తాం, 100 సార్లు ఫోన్ చేస్తాం, ఒకసారి ఫోన్ చేసినా 100 సార్లు చేసినా ఫోన్ ఎత్తరు. వాళ్ళకి అది అదొక మంచి పవన్ కళ్యాణ్ సాంగ్లో వినబడుతుంటుంది. మనం ఫోన్ చేస్తుంటే వాళ్ళకి ఎత్తరు. సారీ, అది తర్వాత వాళ్ళు తిరిగి మనకి మిగిలేది ఏంటంటే వాళ్ళ వెనకాల ఇచ్చే వరకు తిరిగి వాళ్ళకి మనం ఎంతైతే తప్పించామో మనకి తిరిగినందుకు అంత ఖర్చు అవుతుంటుంది మనకి. ఆఖరికి వాళ్ళతో మనకి ఏం మిగులుతుంది అంటే మనం డబ్బులు ఇచ్చి మన శత్రువులు అవ్వాలి ఫస్ట్. తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని వాళ్ళ వెనకాల తిరగడం, ఆ స్ట్రెస్, వాళ్ళ వెనకాల తిరిగిన ఖర్చులు, వాళ్ళతో శత్రుత్వం, ఇది మాత్రం మిగులుతుంది. ఒకవేళ ఎవరికైనా మనం తెలిసిన వాళ్ళకి అప్పు ఇవ్వాలనుకుంటే, అంటే అప్పు కాదు దానం చేయాలి. ఇప్పుడు రోడ్డు మీద మామూలు అడుక్కునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా దానం చేసి మళ్ళీ రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, ఆ టైప్లో దానం చేయాలి. ఎందుకంటే కొంతమంది వాళ్ళకన్నా దరిద్రంలోని వాళ్ళకన్నా హీనంగా బతుకుతుంటారు. అంత దారుణమైన బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా ఇచ్చి దానం వదిలేయడమే.